నుంచి మొదలు ఉన్నతాధికారి వరకు లంచం ఇస్తేనే పని జరుగుతుందనే భావన అందరిలో నాటుకుపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం రెవెన్యూ శాఖను సమూల ప్రక్షాళన చేయాలనుకున్నారంటే ఏ స్థాయిలో అవినీతి పేరుకుపోయిందో చెప్పుకోవచ్చు. అయితే మునుగోడు ఎంఆర్ఓ జ్ఞానేశ్వర్ దేవ్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఎవరూ లంచాలు ఇవ్వొద్దంటూ మునుగోడు తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీపై స్థానికులు ఏమంటున్నారు? మునుగోడు తహసీల్దార్ కార్యాలయం నుంచి మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెవెన్యూ వ్యవస్థపైనే చర్చ నడుస్తుంది. రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి అవినీతి అయితే లంచాలకు సంబంధించిన చర్చ ప్రధానంగా జరుగుతున్న నేపథ్యంలో మునుగోడు మండలానికి సంబంధించి ఒక ఎంఆర్ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎంఆర్ఓ కార్యాలయం ద్వారా వీఆర్ఏలు కావచ్చు, వీఆర్ఓలు కావచ్చు, ఇతర సిబ్బంది లంచం తీసుకుంటే నాకు ఫిర్యాదు చేయండి అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. మనతో పాటు ఎంఆర్ఓ జ్ఞానేశ్వర్ దేవ్ ఉన్నారు. సార్, ఈ ఫ్లెక్సీ ఉద్దేశం ఏంటి అసలు? ఏం లేదండి, ఇవాళ 1 మంత్ నుంచి ప్రకటన వస్తుంది. ఈ విధంగా రెవెన్యూ ఆఫీస్ మనకు ప్రక్షాళన చేస్తామన్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటే గవర్నమెంట్ రూల్ ప్రకారంగా, పద్ధతి ప్రకారంగానే మేము చేస్తాము. ఎవరికి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నం చేయము. కాకపోతే కొన్ని వార్తలు ఎట్లా వస్తున్నాయి, డబ్బులు తీసుకొని చేస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అది మాత్రం తప్పండి. కొన్ని సాంకేతిక టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. వాటికి సరైనటువంటి సమాచారం తీసుకొని చేయడానికి వీలు పడుతుంది. సాధ్యమైనంత వరకు ప్రభుత్వానికి మేమేం వ్యతిరేకమేం కాదు. ప్రభుత్వమే మాకు తెలంగాణ ఇంక్రిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని విధాల ప్రభుత్వం ఏమి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాటికి మేము కట్టుబడి చేస్తాము, వాటికి స్వాగతిస్తాము. కాకపోతే అందరినీ చేసే వాళ్ళను, తీసుకునే వాళ్ళను అందరినీ ఒకేటాటిగా చూస్తున్నారు. వాటి విషయంలోనే కొద్దిగా బాధాకరంగా ఉంది. కాబట్టి మన మిత్రులకు అందరికీ, మిగతా అధికారుల సోదరులకు అందరికీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే అందరూ స్వచ్ఛందంగా ముద్దుగా ఉండి చట్ట ప్రకారంగా ఏ పనులు అయితే ఉంటాయో పెండింగ్ లేకుండా చేయాలని చెప్పేసి అందరికీ సూచన ప్రకారంగా తెలియజేయడం కూడా జరిగింది. సార్, 3 నెలల నుంచి ఎక్కిస్తా రాడు అని ఇయ్యారు అంటుంది. ఇంతకుముందు డబ్బులు ఇచ్చినావు మరి నువ్వు? ఏమి ఇవ్వలే. ఇప్పుడు డబ్బులు ఇవ్వద్దని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు కదా, ఇచ్చే అవకాశం ఉందా? ఫ్రీగా చేస్తా అంటుంది ఫ్రీగానే. ఇక మరి నమ్మకం ఉందా రెవెన్యూ శాఖ మీద మీకు? నమ్మకం ఉందే, చేస్తా అంటుంది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక తహసీల్దార్ కార్యాలయం పైన అవినీతి రహిత కార్యాలయంగా అవినీతి రహిత సేవలు అందిస్తామని చెప్పేసి మునుగోడు తహసీల్దార్ కార్యాలయం వారు ముందుకు రావడం హర్షణీయం, అభినందనీయం. మరి మునుగోడు తహసీల్దార్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ మరి ఆదర్శంగా తీసుకోవాలని, మరి ప్రజలకు మరింత సేవలు అందించే దిశగా ఉద్యోగులు మరింత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఈ అవినీతి రహిత కార్యాలయం, గ్రామ సర్పంచ్ కదా మీరు, ఊర్లల్లో ఫస్ట్ రైతు ఏ సమస్య వచ్చినా తొలుతగా వీఆర్ఓ తర్వాత సర్పంచ్కే కలుస్తాడు. ఇప్పుడు ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం వల్ల నిజంగా న్యాయం జరుగుతుంది అనుకుంటురా? అసలు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల టూకీగా ఎట్లా? మొత్తం మీద అవినీతి రహిత కార్యాలయం అని బోర్డులే కాకుండా, ఒకటి మాటలే కాకుండా, తహసీల్దార్ గారి కార్యాలయానికి అయితేనేమి, ఈ ప్రభుత్వానికి అయితేనేమి, అవి బోర్డులకే మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో కూడా చూపిస్తారని, 100% చూపిస్తారనే నమ్మకం ప్రజలు నమ్ముతున్నారు. రాష్ట్రంలోనే ఈరోజు మొట్టమొదటిసారిగా మునుగోడు తహసీల్దార్ కార్యాలయమే అవినీతి రహిత కార్యాలయంగా మరి రాష్ట్రం మొత్తం మునుగోడు వైపే చూస్తుంది. మరి ఆ ప్రజల నమ్మకాన్ని మరింత పెంచే విధంగా ఉద్యోగులు, తహసీల్దార్ గారు అందరూ కలిసి పనిచేస్తారని ఆశిస్తా ఉన్నాం. ఒక ఎంఆర్ఓ ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ప్రజలకు అవినీతి రహితంగా అన్ని సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు మాత్రం ఆదర్శనీయమని చెప్పేసి కూడా వివిధ పార్టీల నేతలు, స్థానికులు ఉన్నటువంటి వారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మునుగోడు తహసీల్దార్ కార్యాలయం నుంచి కెమెరామెన్ సలీంతో అశోక్, HM టీవీ, నల్గొండ జిల్లా.